ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. తిరుగులేని విధంగా ఈ విధంగా జరగబోతుంది. అసలు ఏం జరగబోతుందో మన వీడియోలో తెలుసుకోవాల్సింది. ఈ రాశి జాతకులకు ఈ రోజున ఈ తిథి జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. 2 పెద్ద అదృష్టాలు అనేటివి మిమ్మల్ని వరించబోతున్నాయి. అవి చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీ జీవితానికి ఒక మంచి మలుపు తిప్పే అదృష్టాలవి. కాబట్టి ఈ రాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి హైప్ చేయండి. ఎందుకంటే మీరు స్కిప్ చేసుకుంటూ చూస్తే మీకు సరిగ్గా విషయం అనేది అర్థం కాదు. కాబట్టి పూర్తిగా వినమని కూడా చెప్తున్నాము. మీకు ఈ వ్యక్తి ద్వారాగా అఖండ ధన ప్రాప్తి అంటే తిరుగులేని రాజయోగం అనేది పట్టబోతుంది. మీరు ఈ చిన్న పనిని చేయడం వలన మీకు బాగా కలిసి వస్తుంది. అది ఈ వ్యక్తి ద్వారాగానే మీకు జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోను 100% ఉపయోగపడే వీడియోని విని మీరు కూడా మాకు తెలియచేయండి. నిజంగా కోటి జన్మల అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీ కంటపడుతుంది. మీరు అప్పుడే పూర్తిగా వినగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ రాశి వారి జాతకుల గురించి ఒక్కొక్కటిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మనం మాట్లాడుకోవాలంటే చాలా మంచివారు. వ్యక్తిగతంగా ముఖ్యంగా చెప్పాలి అంటే నిదానస్తులు, సైలెంట్గా ఉండే పర్సన్స్ ఇంతమంది ఉన్నప్పటికీ కూడాను ఈ రాశుల్లో ఎన్ని రాశుల వాళ్ళని మనం గమనించినా కూడా ఇంత కామ్గా ఉండే పర్సన్స్, ఇంత సైలెంట్గా ఉండేటువంటి పర్సన్స్ను మనం ఎక్కడ కూడా చూడము. కానీ ఈ రాశి వారు చాలా సైలెంట్గా ఉంటారు, చాలా నిదానంగా ఉంటారు. మీరు గమనించండి. కావాలంటే పిలిస్తేనే పలుకుతారు. అడిగినంత వారికే సమాధానం చెప్పి సైలెంట్గా ఉండిపోతారు. కొంతమందిని మనం చూస్తే లొడాలు మాట్లాడుతూనే ఉంటారు. ఒక మాట అడిగితే 10 మాటలు మాట్లాడుతుంటారు. కానీ ఈ రాశి వారు మాత్రం అలా కాదండి. వారు అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్తారు. వారంతట వారు ఎవరిని కూడా కదిలించరు. మాటలు చాలా తక్కువ, తెలివితేటలు చాలా ఎక్కువ. ఇలా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం అనేది ఉంటుందన్నమాట. అలాగే వీరి మంచి సౌందర్యవంతులుగా చెప్పుకోవచ్చు. ఈ రాశిలో ఉన్న స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మంచి సౌందర్యంగా చాలా అందంగా ఉంటారు. మంచి అలంకరణ ప్రియులు, చాలా బాగా రెడీ అవ్వడానికి ఇష్టపడుతుంటారు. బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా మేము నలుగురిలో స్పెషల్గా ఉండాలి అని చెప్పి ఈ రాశిలో ఉన్న స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, అలా అందాన్ని కూడా అమితంగా ప్రేమిస్తూ ఉంటారన్నమాట. వీరిని చూస్తే ఎవరైనా సరే అలా మళ్ళీ చూడాలని అనిపించే విధానంగా వీరి అందం అనేది ఉంటుంది. అలా ఎదుటి వారిని ఆకర్షితులను చేసేస్తుంటారు. వీరి యొక్క ప్రవర్తనతోటి, వీరి యొక్క రూపంతో, వీరి యొక్క తెలివితేటలతోటి ఎదుటి వారిని ఖచ్చితంగా కూడా ఈ రాశి వారు ఆకర్షితులు చేస్తారు. అలాగా చాలా వరకు కూడా వీరిలో న్యాయకత్వ లక్షణాలు ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చును. ఈ రాశి వారిని మీరు గమనించినట్లయితే కొంతమంది మీరు చిన్నప్పటి నుంచి కూడా జీవితాన్ని మనం చూస్తూనే ఉంటే తల్లిదండ్రుల దగ్గర కానివ్వండి, వైవాహిక జీవితం అనేది ఈ రాశి వారికి చాలంత ఎక్కువగానే కలిసి వస్తుందని చెప్పవచ్చు. వైవాహిక జీవితం తర్వాత తల్లిదండ్రుల దగ్గర పెద్దగా వీరికి పుట్టింటి కాడ లైఫ్ అనేది అంత బ్రహ్మాండంగా ఉండకపోవచ్చు అని చెప్పవచ్చు. పెళ్ళైన కాడ నుంచి వైవాహిక జీవితం బాగుంటుంది. కొంతమందికి ఏంటంటే వైవాహిక జీవితంలో కష్టాలు ఉంటాయి. వైవాహిక జీవితం బాగుంటుంది అంటే అసలు కష్టాలు, సమస్యలు ఏమీ లేవని అర్థం కాదండి. ప్రతి ఒక్కరికి కూడా వైవాహిక జీవితంలో అంటే భార్యాభర్తల మధ్య చిన్న గొడవలు, సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అది వేరు. కొంతమందికి భయంకరమైన కష్టాలు వస్తుంటాయి. అంటే ఎప్పుడు కూడా తిట్టుకోవడం, కొట్టుకోవడం, విడిపోవడం, విడాకులు తీసుకోవడం, ఉండి లేక చాలా రకాలైన ఇబ్బందులు పడటం, అవన్నీ వేరు. అలా కాదు. ఈ రాశి వారికి ఎంతో చిన్న సమస్యలు అనేటివి అందరికీ ఎలాగైతే వస్తూ ఉంటాయో అలాగే వీరికి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కాబట్టి వాటిని పెద్దగా మనం లెక్కలోకి తీసుకోవాల్సిన పని అనేది ఉండదు. కాబట్టి ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో అయితే పెద్దగా ఇబ్బందులు అయితే ఉండవని చెప్పుకోవచ్చు. భార్యాభర్తలు ఒకరికొకరు చాలా ప్రాణంగా, ఇష్టంగా ఉంటారు. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. కోసేపు అనుకున్న చేసినా కూడా అదంతా కూడా మితిమించినటువంటి జీవితంకు వచ్చేటువంటి గొడవలు, కానీ ప్రేమలు లేక వచ్చేటువంటి గొడవలు అనుకుంటే మాత్రం
అనుకున్న వాళ్ళు పిచ్చి వాళ్ళనమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ రాశి వారు ఏమిటంటే చాలా తెలివిగా ఒక్కొక్కసారి వారి యొక్క సమస్యలు ఎక్కువగా ఏంటంటే వారి యొక్క సంతోషాలు కొంతమంది బయట పెట్టేసుకుంటారు. ఈ రాశి వారు చాలా నిదానస్తులు. గబుక్కున్న వారి జీవితంలో ఉన్న సంతోషాలను కూడా బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడరు. వారి జీవితం చాలా బాగా ఉంటుంది. మనం దాంట్లోకి వెళ్ళి చూసిన వారికి పూర్తిగా మనసు పెట్టి గ్రహించిన వాళ్ళకి వాళ్ళ లైఫ్ ఎంత బ్రహ్మాండంగా ఉందన్న విషయం అర్థమవుతుంది. కానీ ఈ రాశి వారి పైకి ఏమీ చెప్పరు. మేము హ్యాపీగా ఉన్నామో సంతోషంగా ఉన్నామో కొంతమంది చెప్పవచ్చు, కానీ కొంతమంది చెప్పరు. ఎందుకంటే వీళ్ళు నిదానస్తులు కాబట్టి. వీళ్ళని చూసిన వాళ్ళు ఎవరైనా కొంతమంది వీరు చాలా బాధతో ఉన్నారు అని చెప్పి ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఎదుటి వారు బాధలు పడుతున్నారు అని అనుకున్నంత లైఫ్ అయితే ఈ రాశి వారు ఖచ్చితంగా కూడా ఉండదన్నమాట. అనుకునే వాళ్ళు ఏదైనా మీరు మీ లైఫ్లో ఎన్ని బాధలు ఏం ఫేస్ చేస్తున్నారు, ఈ రాశి వారు అయితే మాత్రం చాలా హ్యాపీగా ఉంటారు. అందులో ఎటువంటి డౌట్ అనేది ఉండదు. ఇక సమస్యలు అనేటివి వస్తాయి, అందరికీ వస్తాయి. అందరికీ ఎలా వస్తాయో వీరికి వస్తాయి. భయంకరమైన సమస్యలు అయితే ఈ రాశి వారి యొక్క జీవితంలో ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి మీరేంటంటే కష్టపడేటువంటి మనస్తత్వం ఉంటుంది. వీరికి బాగా చిన్న వయసు నుంచే లభ్యమై ఉంటుంది. వీరి బాల్యం నుంచి వృద్ధాప్యం నుంచి కూడా కష్టించే మనస్తత్వం పుష్కలంగా వీరిలో ఉంటుంది. కొంతమందికి జరుగుతుందిలే అని చెప్పేసి హ్యాపీగా కూర్చునే వాళ్ళు ఉంటారు. ఆహా మాకేమీ కాదు, ఆ వెనుక మన తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తి ఉందని చెప్పేసి తండ్రులు సంపాదించిన ఆస్తులు ఉంటాయని కొంతమంది హ్యాపీగా కూర్చుంటారు. కానీ వీరి దగ్గర మాత్రం అలాంటి లక్షణాలు ఉండవండి. వీరికి అంతా వెనక వాళ్ళ కాస్తో కూస్తో ఆస్తులు ఉన్నా సంపాదించి పెట్టే వాళ్ళున్నా ఈ రాశి వారు కూడా కష్టపడడానికి ఇష్టపడుతుంటారు. హాయిగా తిని కూర్చుందామని చెప్పి వారికి ఏంలే ఇలా కూర్చున్నా కూడా జీవితాంతం జరిగిపోతుంది అని చెప్పేసి ప్రశాంతంగా కూర్చోవాలని కూడా ఈ రాశి వారు కూర్చోరు. కష్టపడడానికి ఇష్టపడుతుంటారు. ఎందుకంటే ఈ రాశి వారి విషయంలో కొంతమంది ఇవి సేకరించాక ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. మీరు గమనించుకోండి. వీరికి కష్టపడేది వారికి జరుగుబాటు లేకముందు మాత్రం కాదు. ముఖ్యంగా కొంతమందిని మీరు చూసుకుంటే వాళ్ళు అలా ఏమి చేయకపోయినా కూడా వాళ్ళు కమ్మగా జీవితాంతం తినడానికి, ఒక ముద్ద కట్టుకోవడానికి, బట్టలు హ్యాపీగా వారి యొక్క అవసరాలన్నిటివి తీరిపోతాయి. వారికి తెచ్చిపెట్టే వాళ్ళు ఉంటారు. అన్నీ సరే ఈ రాశి వారిని అట్లా కూర్చోమన్నా కూడా కూర్చోరు. కష్టపడి ₹1 సంపాదించుకోవాలి. జీవితంలో ఓపిక లేనప్పుడు ₹1 వెనకేసుకుంటే అది మనకి మూల్యం అవుతుంది. ఈ విధంగా ఉంటారు. కాబట్టి చాలా వరకు కూడా ఈ రాశి వారిని భాగస్వాములుగా పొందినవారు అదృష్టవంతులుగా చెప్పవచ్చు. వీరు కూడా చాలా వరకు కలుసుబాటు మనుషులుగా ఉంటారు. అయితే వీరు గత కొంతకాలంగా కొంత మానసిక సమస్యలతోటి, అనారోగ్య సమస్యలతోటి కొంచెం చిన్న ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. అంటే ఏదైనా సరే ఒక పని మొదలుపెట్టి ఆ పనిలో చాలా సిన్సియర్గా బాగా చేద్దాము, పూర్తి చేద్దాము అని చెప్పేసి ప్రతిరోజు కూడా ఒకేలా చేయాలని చెప్పి భావిస్తూ ఉంటారు. కానీ అప్పుడప్పుడు ఏమిటంటే వీరికి ఆరోగ్యం సహకరించని పరిస్థితులు, అనుకూలించని పనులు ఏమిటి అంటే సడన్గా బ్రేక్ పడిపోతూ ఉంటుంది. చేద్దామని చెప్పి అనుకుంటారు కానీ చేయలేరు. ఆలోచన విధానంలోనే ఏమిటంటే గట్టిగా చేయాలి, ఆ పని ఎలాగైనా పూర్తి చేయాలి అని చెప్పి చాలా ఉత్సాహంతో ఉంటారు. కానీ వారికి ఏమిటి అంటే గ్రహాల అనుకూలత సరిగ్గా లేక కొంచెం ఒంట్లో అనారోగ్య పరిస్థితి కూడా ఈ మధ్య ఎక్కువగా ఉంటుంది. కొంచెం గ్యాస్ ప్రాబ్లం, కొంచెం తలనొప్పి, కొంచెం బద్ధకంగా ఉండడం, సరిగ్గా నిద్ర పట్టకపోవడం, కాస్తంత విశ్రాంతి ఎక్కువ తీసుకోవాలని చెప్పి అనిపించడం, ఇలాంటి వాటి వల్ల కొంచెం ఏమిటంటే ఈ రాశి వారికి ఈ మధ్య పనులు వాయిదా పడుతున్నాయి. కొంచెం డబ్బు పరంగా కూడా రావడం అనేది తగ్గింది. వీరికి కాస్త ఇది వరకు వచ్చే రూపాయితో పోల్చుకుంటే ఇప్పుడు కాస్త రూపాయి అటు ఇటుగా ఉంటుంది. కానీ ఇది ఎక్కువ కాలం అయితే ఉండదండి. మీరు ఖచ్చితంగా కూడా నార్మల్ అయిపోతారు. మీ ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది. ఖచ్చితంగా మీరు మళ్ళీ సంపాదించాలి అని చెప్పి అనుకున్నటువంటి టార్గెట్ను ఖచ్చితంగా పూర్తి చేస్తారు. ఎందుకంటే ఈ రాశి వారు 4 అడుగుల వెనక్కి వేస్తున్నారు అంటే మాత్రం 10 అడుగులు ముందుకు వేయడానికి వారు మొత్తం పూర్తిగా ఏదైతే మిస్ చేసుకున్నారో వాటన్నిటిని కూడా మళ్ళీ కవర్ చేసుకోవడం, ముందుకు దూసుకు వెళ్ళిపోతారనమాట. ఎందుకంటే వారు జీవితంలోని ఒక టార్గెట్ అనుకుంటే మాత్రం దాన్ని పూర్తి చేయకుండా నిద్రపోరు.
అలాగే ఏదైనా ఒక పని అనుకుంటే ఆ పని ఒకరోజు అటు ఇటుగానైనా ఖచ్చితంగా పూర్తి చేయాల్సిందే. అలా ఉంటుంది వీరి మనస్తత్వం. ఇక మీకేంటంటే ఒక 2 అదృష్టాలు ఈ రోజున బాగా కలిసి వస్తున్నాయని మనం ముందుగా చెప్పేసుకున్నాం కదండి. అందులో మొట్టమొదటి అదృష్టం వచ్చేటప్పటికి ఏమిటంటే మీకు ఈ రోజున గత కొంతకాలంగా ఏమిటంటే కొంచెంగా మీకు తాత ముత్తాతలకు సంబంధించిన ఆస్తి కావచ్చు, లేదా తల్లికి సంబంధించిన ఆస్తి కావచ్చు, తండ్రికి సంబంధించింది కావచ్చు, ఇట్లా ఏదైనా కానివ్వండి, లేదా అత్తగారి తరపున కావచ్చు. ఇలా చూసుకుంటే మీకు ఆ యొక్క ప్రాపర్టీ అనేది కొంచెంగా మిస్ అయ్యేటువంటి అని అనిపిస్తూ కొంచెం కొన్నాళ్ళ నుంచి అదేమిటంటే అటు ఇటుగా ఉంటుందన్నమాట. అని మీ అదృష్టవశాత్తు మీరు మిస్ అంటే చేజారిపోయింది అని చెప్పేసి మీరు వదిలేసుకున్నారు ఆ విషయాన్ని. కానీ అదృష్టం మిమ్మల్ని వరించి మీకు చేజార్చుకున్నారు అని అనుకున్నటువంటి ఆ సొమ్ము తిరిగి మీ చేతికి అందబోతుంది, మీ దగ్గరకు రాబోతుందన్నమాట. ఎక్కువగా కొంత ఆస్తి రూపంలో అనుకోవచ్చు, ఒక ప్రాపర్టీ రూపంలో అనుకోవచ్చు. అలా కొంత ఎక్కువ మేరకు కొన్ని లక్షల్లో ఆ సొమ్ము అనేది మీ చేతికి అందబోతుంది. అది చూసి మీకు చాలా చాలా సంతోషపడడం జరుగుతుంది. ఎందుకంటే ఏదైనా సరే అది కొంతమందిని తాతల ఆస్తులు, తండ్రుల ఆస్తులు, ముత్తాతల ఆస్తులు ఇలాంటివి ఏమిటంటే కొన్ని బ్రేకులు పడిపోతూ ఉంటాయి. అవి చుట్టూతో ఉన్నటువంటి మనుషులు ఎవరో ఒక రూపంలో మనకు రానియకుండా చేస్తూ ఉంటారు. కొంతమందిని మనం గమనించినట్లయితే ఈ రాశి వారి విషయంలో కూడా ఇలాంటి చర్యలు జరిగాయి. అలా జరగడం వలన వీరు కూడా పాపం ఎంతగానో ప్రయత్నించారు. కానీ ఇది వీరి వల్ల కూడా కాక చివరికి ఏమిటంటే మనదాన్ని రాసి పెట్టుకుంటే మన రూపాయి అయితే మనకు వస్తుంది, లేకపోతే లేదు అని చెప్పేసి వీరు కూడా పోరాడి చివరకు వదిలేశారు. కానీ వీరి అదృష్టం ఎలా ఉంది అంటే వీరి రూపాయి అయితే ఎవరైనా ఒక రూపాయి ఎవరైనా సరే తీసుకున్నా కూడా వీరిది ఎదుటి వారికి నరకమే తప్ప ఇంకొకటి ఉండదన్నమాట. మనశ్శాంతి ఉండదు. ఎందుకంటే కష్టపడ్డ రూపాయికి వాల్యూ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారి యొక్క రావాల్సిన సొమ్ము ఏదైతే ఉందో అది వెతుక్కుంటూ మీరు వదిలేసుకున్నా కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ ఆ సొమ్మే మీ దగ్గరికి వస్తుందని చెప్పొచ్చు. ధనలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వలన ఇలాగా ఆ రూపాయిని, ఆస్తిని చూసి అంటే ఆ ప్రాపర్టీని చూసి మీరు చాలా వరకు కూడా ఈ రోజున సంతోషపడటం జరుగుతుంది. మాకు కూడా ఇంత అదృష్టం ఉంటాయా లేదా అని చెప్పేసి మీరు చాలా సంబరపడిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే డబ్బు అనేది ఎవరికి కూడా చేదు కాదనమాట. అంటే ఎంత పైకి వద్దు అని చెప్తున్నా కూడా ఎవరికైనా సరే ఒక రూపాయి ఉంటే బాగుండు అని చెప్పేసి ప్రతి మనిషి కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఎంత చేసినా కూడా ఆ రూపాయి కోసమే. ఈ రాశి వారికి ఇంకాస్త ఆశ ఎక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇంకా మేము సంపాదించుకోవాలి, ఒక మంచి స్థితికి రావాలి, ఒక మంచి గౌరవ మర్యాదలతో బ్రతకాలి. ఈ రాశి వారికి ఇంకా డబ్బు మీద తాపత్రయం, ఆశ కలిగేటువంటి వ్యక్తులే ఈ రాశి వారు. కావాలంటే మీరు చూసుకోండి, గమనించుకోండి. ఇది కరెక్ట్ అయితే ఎస్ 100% కరెక్ట్ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి. అంటే మనసులో ఎంతో ఆశ ఉంటుంది, కానీ పైకి మాత్రం మాకేముండదు అది ఇది అని చెప్తూ ఉంటారు. కానీ ఈ రాశి వారు మొహమాటం లేకుండా చెప్తూ ఉంటారు. అవును, మాకు డబ్బు అంటే ఆశ, మేము సంపాదించుకోవాలి, మేము కష్టపడాలి అని మనసులో ఎంతో ఆశ ఉంటుంది. కానీ పైకి కొంతమంది మాకేమీ ఉండదు అది ఇది అని చెప్తుంటారు. కానీ ఈ రాశివారు మొహమాటం లేకుండా చెప్తూ ఉంటారు. అవును, మాకు డబ్బు అంటే ఆశ, మేము సంపాదించుకోవాలి, మేము కష్టపడాలి అని చెప్పి. ఎందుకంటే మొహమాటాలన్నీ అస్సలు చూపించారు. ఇలాంటి మొహంతో చెప్తూ ఉంటారు. ఈ రాశి వారి జీవితంలో జరుగుతుంది ఇదే. ఒక పెద్ద గుడ్ న్యూస్ లాగా చెప్పుకోవచ్చు. అలా ధనం, పెద్ద రూపంలో ఉన్నటువంటి ధనం, ఒక సొమ్ము, ఒక మంచి ప్రాపర్టీ అనేది మీ చేతికి అందబోతుంది. అది బంగారం రూపంలో అయి ఉండొచ్చు. అలాగా మీకు ఖచ్చితంగా చేతికి అందుతుంది. ఇది మొట్టమొదటి గుడ్ న్యూస్ అండి. అలాగే రెండవ గుడ్ న్యూస్ వచ్చేటప్పటికీ కూడా ఏమిటి అంటే మీరు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో చాలా బాధపడుతూ ఉన్నారని చెప్పుకున్నాం కదా. కొంతమందికి ఏంటంటే బాగా తలనొప్పి, గ్యాస్ ప్రాబ్లమ్స్, ఒళ్ళు నొప్పులు, సరిగ్గా నిద్ర పట్టకపోవడం, ఇలా గత కొంతకాలంగా హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా బాధపడుతున్నారు. ఇలా గత కొంతకాలంగా హెల్త్ ప్రాబ్లమ్స్తో చాలా రకాలుగా ఈ రాశి జాతకులు బాధపడుతూ ఉన్నారు. ఇది సత్యం.
కొన్ని రకాలుగా కొంతమంది కాళ్ళ నొప్పులను ఇలా ఒక్కొక్కరి నొప్పులతో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇది భగవంతుడు పెడుతున్న పరీక్షగా భావించండి. మీరు నిరాశను చెందవద్దు. కానీ ఇప్పుడు ఈ రాశి వారికి ఏమిటంటే గ్రహాల యొక్క సానుకూలత వలన మీకు ఆరోగ్యం అనేది అంత సవ్యంగా ఉండే అవకాశం ఉండబడుతుంది. ఎందుకంటే అంతకుముందుగా ఆరోగ్యం గురించి చాలా బాధపడ్డారు. మానసికంగా చిన్న వయసే కదా, మాకెందుకు ఇంత అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, ఏంటి ఇది అది అని చెప్పేసి చాలా మనుషులు ఏమిటంటే ఇదైపోయారు, డల్ అయిపోయారు. కానీ ఎప్పుడు ఏమిటి అంటే కనుక నిరాశను ఆవహించనివ్వద్దు, నెగిటివ్ ఎనర్జీ రానివ్వద్దు. మాకేమీ లేదు, మేము బాగానే ఉన్నాం. ప్రతి మనిషికి ఇలాంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి, వీటి వల్ల మాకు ఏమీ కాదు అని చెప్పేసి మీకు మీరుగా ధైర్యం చెప్పుకుంటున్నారు. కాబట్టి మీరు మీ యొక్క ఆరోగ్యం ఈ రోజున కుదుట పడడం చేస్తారు. ఈ చిన్న చిన్న సమస్యల వలన మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు కొంచెం మీ ఆరోగ్యం మీద దృష్టి పెట్టుకొని సమయానికి తిండి, సమయానికి నిద్ర, తగినంత విశ్రాంతి తీసుకోవడం వలన మీకు ఆరోగ్యం అనేది 100% కూడా మళ్ళీ పూర్తిగా నార్మల్ అవుతుందన్నమాట. ఇది కొంతమందికి జరిగింది కూడా. ఇది తెలుసుకొని మీరు చాలా చాలా సంతోషపడతారు. ఎందుకు అంటే ఆరోగ్యమే మహాభాగ్యము. కోట్లు పెట్టినా కూడా కొనుక్కోలేనిది ఏదైనా ఉంది అని కలిగితే అది ఆరోగ్యం మాత్రమే. ఎందుకంటే కోటీశ్వరులు ఉంటారండి కొంతమంది, వారి దగ్గర కోట్ల డబ్బు ఉంటాయి, కానీ ఒంట్లో ఆరోగ్యం ఉండదు. షుగర్, బీపీలని ఇష్టమైన తిండి తినడానికి ఉండదు, పడుకుంటే నిద్ర పట్టదు, ఆ నొప్పులు ఈ నొప్పులు అని అలా విడిపోతూ ఉంటారు. ఆరోగ్యం లేని మనిషికి బయట విలువ కూడా ఉండదు. కుటుంబ సభ్యులే అర్థం చేసుకోరు. వాళ్ళ కోసం ఎంత కష్టపడి డబ్బు సంపాదించి కోట్లు సంపాదించి పెట్టినా ఆ కోట్లు అనేది సంతోషంగా అనుభవిస్తారు, కానీ ఆ కోట్లు సంపాదించి ఇచ్చిన మనిషికి మాత్రం విలువ ఉండదు. మనిషికి ఎన్నిసార్లు ఎంత కోట్లు సంపాదించి ఎంత సహాయం చేసినా, ఎందుకంటే ఆరోగ్యం లేనప్పుడు విలువ అనేది ఉండదు మనిషికి. కాబట్టి ఎన్ని కోట్లు సంపాదించి మనం ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళను సంతృప్తి పెట్టామా అని చెప్పి చూసే కన్నా మీ ఆరోగ్యం మీద కూడా మీరు దృష్టి పెట్టుకోవాలి. ఎందుకంటే కోట్లు అయితే హ్యాపీగా తీసుకుంటారు, కానీ ఆరోగ్యం బాగోన్న మిమ్మల్ని మాత్రం హ్యాపీగా చూసుకోరు. డబ్బుకున్న విలువ మనిషికి లేదంటారు. అదే మన దాకా వచ్చినప్పుడు కూడా ఆ విషయం మనకి అర్థమవుతుంది. అలా ఈ రాశి వారికి ఏమిటి అంటే ఆరోగ్యం కుదుట పడుతుంది. మీరు ఆరోగ్యం మీద కూడా దృష్టి పెడతారు. ఎంత చేసినా కూడా ఆరోగ్యం మీద కూడా ఒక పక్కన దృష్టి పెట్టి ఉంటారు. కాబట్టి దీనికి ఆరోగ్యాన్ని కూడా అనుకూలంగా ఉండబోతుంది. ఇది రెండవ గుడ్ న్యూస్ అనమాట. ఈ రెండు విషయాలు వినేది మీరు చాలా సంతోషపడతారు. ఈరోజు కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసినంత హ్యాపీగా ఫీల్ అవుతారు. కాబట్టి మీరు చేసుకున్నటువంటి పుణ్యం వలన, మీ మంచితనం వలన మీరు ఈరోజు ఈ రెండు గుడ్ న్యూస్లను విని సంతోషపడడం జరుగుతుంది. ఈ మాట కళ్ళ కాదు, నిజమే. ఈ వీడియో చూస్తున్న మీకు గూస్ బాంబ్స్ వచ్చి ఉంటాయి, కానీ నివ్వెరపోయిన మీ జీవితం ఈరోజు సంతోషపడడం జరుగుతుంది. ఇంకా మీకు ఏంటంటే కనుక ఈ రోజున ఈ తిథి నాడు మీరు కాస్తంత అంటే ఎక్కువగా బయటకి వెళ్ళే ముందు పనులు కానివ్వండి, లేకపోతే ముఖ్యమైన పని ఏదైనా ఉంటే కనుక మొదలు పెట్టద్దు. అంత బాగా చిరాజు మళ్ళీ తప్పదు అనుకుంటే ఓకే అండి, పర్వాలేదు, ఇంకో రోజైనా చేసుకోవచ్చు అనుకుంటే ఆ పని వాయిదా వేసుకోండి. ఈ రోజున కొన్ని నియమాలు కూడా పాటించండి. ఎరుపు రంగు బట్టలు వేసుకోవద్దు. ఎరుపు రంగులో ఉన్నటువంటి కూరగాయలు, టమాటాలు, బీట్రూట్లు, ఎరుపు రంగులో ఉండే కందిపప్పు, అలాగే ఎరుపు రంగులో ఉన్న కూరగాయలు ఏవి కూడా వండుకోవద్దు, తినొద్దు. చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకొని ఇలా చేసుకోవడం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. ఈరోజు ఇంట్లో లక్ష్మీదేవి ముందు దీపం వెలిగించండి. దీపం ఏంటంటే మీ చేతులతో మీరు దీపం వెలిగించడం వలన చాలా వరకు కూడా మీకు నెగిటివిటీ పోయే అవకాశం ఉంది. అలాగే ఈ రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మీరు బిజీగా ఉంటారు. కాస్తో కూస్తో మధ్యాహ్నం పూట విశ్రాంతి తీసుకుంటారు. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని చూసి సంతోషపడతారు. అయితే ఈరోజు ఇలా జరుగుతుంది. అలాగే ఈ రోజున మీరు చాలా బిజీగా ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవద్దు. చక్కగా ప్రయాణాలు కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఏదైనా పని మొదలు పెట్టాలి అంటే ఇందాక అన్నట్టుగా నిర్ణయానికి ఈరోజు అంతా కూడా వదిలిపెట్టండి. ఇది మీకు కలిసి వస్తుంది. అలాగే రాశివారు మీకు ఈరోజు బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు ఆలోచించాల్సిన పనులు ఎక్కువగా ఉంటాయి. చక్కగా ఉదయం మీరు బద్ధకంగా అనిపించిన
పనుల్లో దూరుకోండి. ఉత్సాహంగా బద్ధకాన్ని వదిలిపెట్టిస్తారు. ఉద్యోగమైన, వ్యాపారమైన, చదువు అనేది మీ రంగాల్లో యాక్టివ్గా ఈ రోజున పాల్గొనగలుగుతారు. చక్కగా పని మీద శ్రద్ధ పెట్టండి. మీకు కలిసి వస్తుంది. ఇష్టమైన ఆహారం తినండి. ఈరోజు ఫ్యామిలీ మెంబర్స్తో కాస్త సంతోషంగా గడిపే అవకాశం ఉంటుంది. సమయం కేటాయించండి. ప్రయాణం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అయితే చేతికి మాత్రం ఈ రోజున ధనం అందడం జరుగుతుంది. ఇక ఈ రోజున ఈ యొక్క ధనాన్ని వృధాగా ఖర్చు చేయవద్దు. కలిసి వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది కావున మీ సమయాన్ని మీ పనుల్లోని కేటాయించండి. షాపింగ్ అని ఇతరత్ర ఆఫర్ల వెంట ఏదైనా పెట్టుబడి పెట్టడం ఇటువంటి ఈ రోజున మానుకోండి. నిత్య ఇష్టదేవత ఆరాధన చేసుకొని లక్ష్మీదేవి ఆరాధన మాత్రం అస్సలు మరవద్దు. అమ్మవారు మీ ఇంటికి రావాలి అంటే ఖచ్చితంగా మీరు మీ మనసు, మీ ఇల్లు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈరోజు ఇంటిని, వాకిల్ని శుద్ధి చేసుకుని చక్కగా స్నానం చేసేసి ఉతికిన బట్టలు ధరించండి. ఇలా వ్యాపారానికి వెళ్ళే ముందైనా, ఉద్యోగానికి వెళ్ళే ముందైనా, ఇంట్లో ఉన్నవారైనా సరే చక్కగా ఇంట్లో లక్ష్మీదేవి ముందట పుష్పాలతో అంటే గంధము, కుంకుమ పుష్పాలతో అలంకరించి ఒక చిన్న బెల్లం ముక్క లేదా 2 అరటి పండ్లను నైవేద్యంగా పెట్టేసి ఆవు నెయ్యితో లక్ష్మీదేవి తల్లి ముందట దీపం వెలిగించండి. ఇలా చేయడం వల్ల మీకు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అఖండ రాజయోగం ఏర్పడుతుంది. మీరు ఇంతకుముందుకు మనం చెప్పుకున్నట్టుగా ఒక వ్యక్తి ద్వారానో ఈ రోజున మీకు అఖండ ధన ప్రాప్తి, అఖండ రాజయోగం కలుగుతుందని, అఖండ ధన ప్రాప్తి అథవా అఖండ రాజయోగం కలుగుతుందని చెప్పాం కదండి. ఆ వ్యక్తికి మరెవరో కాదు, సాక్షాత్తు ధనలక్ష్మీదేవి. ధనలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఈ రోజున మీ మీద పుష్కలంగా ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పటి నుంచి కూడాను చూసుకొని బాగా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. మీకు చేసేటువంటి పనిలో మంచి సక్సెస్ను, మంచి తృప్తి అంటే కష్టం ఉంటుందండి. కష్టం లేకుండా ఏ మనిషికి విజయం అనేది సాధ్యం కాదు. ఖచ్చితంగా కష్టం ఉంటుంది. మీరు కష్టపడతారు. ఇష్టంగానే మీరు పడిన కష్టానికి తగ్గట్టుగా ఈరోజు మీకు కలగలిసి వస్తుంది. రూపాయి వస్తుందన్న దగ్గర 4 రూపాయలు వచ్చే అవకాశం ఉన్నట్టుంది. మీరు చేసే ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు మంచి సక్సెస్ కూడా ఉంటుంది. మీరు చెప్పిన రూపాయికి తిరిగి ఆ రూపాయి 4 రూపాయలుగా మారి మీ చేతికి అందే అవకాశం ఉంటుంది. మీ కష్టం వృధా కాలేదని తప్పదు. మీకు ధనలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వలన మీకు ఉన్నటువంటి ఆస్తులు బాగా పెరగడం కావచ్చు, లేదా బంగారం కొనుగోలు చేసుకోవడం కావచ్చు, బంగారానికి ఉన్నదానికి కూడా మంచిగా రేట్లు పెరగడం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే స్థిరాస్తులు, ఏదైనా పొలాలు కానీ, భూమి కానీ, లేదా చిన్న అపార్ట్మెంట్లు కానీ ఏదైనా కొనుగోలు చేసుకునే అవకాశాలు కావచ్చు, లేదా ఎప్పటి నుంచో మాత్రం మీకు బాగా కలిసి వచ్చే సమయంగా చెప్పుకోవచ్చు అనమాట. అంటే మీ దగ్గర ఉన్నటువంటి రూపాయి 4 రూపాయలుగా మారే అవకాశం ఉంటుంది. మీరే నమ్మాలి. మీరు మట్టిని పట్టుకున్న బంగారంగా మారుతుంది. అంత మంచి కలుసుబాటు లేదా బంగారం కొనుగోలు చేసుకోవడం కావచ్చు, బంగారానికి ఉన్నదానికి కూడా మంచిగా రేట్లు పెరగడం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా స్థిరాస్తులు, ఏదైనా పొలాలు కానీ, భూములు కానీ, చిన్న అపార్ట్మెంట్ కానీ ఏదైనా కొనుగోలు చేసుకునే అవకాశాలు కావచ్చు. ఇలా ఇప్పటి నుంచి మాత్రం మీకు బాగా కలిసి వచ్చే సమయంగా చెప్పుకోవచ్చు అనమాట. అంటే మీ దగ్గర ఉన్నటువంటి రూపాయి 4 రూపాయలుగా మారే అవకాశం ఉంటుంది. మీరే నమ్మాలి. మీరు మట్టిని పట్టుకున్నా కూడా బంగారంగా మారుతుంది. అంత మంచి కలుసుబాటు అనేది ఈ రాశి వారికి ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా కూడా గురువారం పూట లక్ష్మీదేవికి ఇంట్లో ఆవు నెయ్యితో దీపం అయితే తప్పనిసరిగా వెలిగించుకోండి. ఇలా మీరు వచ్చినప్పటికీ గుర్తుపెట్టుకొని ఈ తేదీన మొదలుపెట్టి గురువారాలు 4 గురువారాలు ఈ విధంగా ఇంట్లో లక్ష్మీదేవి తల్లి ముంగట ఆవు నెయ్యితో దీపాన్ని ఆరాధన చేసుకుంటే, దీపాన్ని వెలిగిస్తే ఖచ్చితంగా కూడా కలిసి వస్తుంది. మామూలుగా శుక్రవారం తిథిలో చేస్తూ ఉండవచ్చు. ఇలా శుక్రవారాలు చేస్తే చేయండి, మీ ఇష్టాన్ని బట్టి. కాబట్టి గురువారం కాబట్టి మీరు ఖచ్చితంగా చేయండి. గురువారం చేయడం వలన, ఎందుకంటే గురువారం అంటేనే లక్ష్మీదేవికి బాగా ఇష్టం. కాబట్టి 4 గురువారాలు నియమ నిష్టలతో మీరు తల్లి ముందట ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. ఇలా వెలిగించడం వలన మీకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకుంటాయి. రావాల్సిన డబ్బు ఎక్కడైనా పెండింగ్లో ఉన్నా కూడా ఆ డబ్బే మిమ్మల్ని వెతుక్కుంటూ మరీ వచ్చి చేరుతుంది. ఈ రోజున మీరు ఏమిటి అంటే కనుక, ఈ రోజున ఈ విధానంగా తప్పకుండా చేయండి.
అలాగే గురువారాలు 4 లెక్క పెట్టుకొని చక్కగా స్నానం చేసేసి ఉతికిన బట్టలు ధరించి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని ఈ రోజున ఇంటి పరిస్థితుల్లో కూడా నాన్ వెజ్ తినకుండా వండకుండా నలుపు రంగు దుస్తువులు ఇంటి పరిస్థితుల్లో కూడా ఈ రోజున ధరించకుండా గోర్లు తీయడం జుట్టు విరబోసుకోవడము ఇంట్లో కూడా కొంచెం కోపాన్ని ఆవేశాన్ని తగ్గించుకోవడం ఈ విధానంగా చేయండి. ఇలా 4 గురువారాల నోము నోచుకోండి. ఇది మీకు మంచి తేలికైన పరిహారం. ఇలా కోపాన్ని కూడా ఆవేశాన్ని కూడా తగ్గించుకోండి. ఈ రాశి జాతకుల్లో వీరిలో ఒక వీక్నెస్ ఉంటుంది. కుటుంబాన్ని అమితంగా ప్రేమిస్తుంటారు. ఇది వీరిలో ఉన్న ఒక పెద్ద వీక్నెస్. కుటుంబాన్ని ప్రేమించటం తప్పు కాదండి, కానీ మితిమించి ప్రేమించటం తప్పు. అంటే పిల్లలకి మీరు చూపించే ప్రేమ కూడా ఎదుటివారికి కొంచెం ఇబ్బందిగా మారుతుంది. మీ భర్త కావచ్చు, బిడ్డలు కావచ్చు, మరియ కావచ్చు, ఇట్లా ఇబ్బందిగా మారుతుంది. మితిమించి తిండి పెట్టడం, మితిమించి వారిని మీద కేర్ చూపించి ప్రతిదీ వారికి చెప్పడం చేయటం ఇలాంటివి ఏంటంటే అది మీకు ప్రేమ, కానీ వారికి ఇబ్బందిగా ఉంటుంది. దానివల్ల మీరు కూడా ఇబ్బందికి గురవుతారు. మళ్ళీ మానసిక ఒత్తిడికి గురైతే మీ అనారోగ్య సమస్యలు మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం మీరు ఈ చిన్న చిన్న పొరపాట్లు అనేటివి సవరించుకుంటేనే మంచిది. ఇలా చేసేసి అంటే ఇంట్లో ఈ కోపాలు ద్వేషాలు ఇలా అతిగా అంటే బయట జాగ్రత్తగానే సింపుల్గానే మాట్లాడతారు, కానీ కుటుంబ సభ్యుల దగ్గర మాత్రం ఎక్కువగా మాట్లాడుతుంటారు. కాబట్టి కుటుంబ సభ్యుల విషయంలో మీరు కూడా మిమ్మల్ని కంట్రోల్ ఉంచుకోండి. మీకు ఇక తిరుగు అనేది ఉండదు. ఇలా చేసి 4 గురువారాలు చక్కగా ధనలక్ష్మీదేవి ముందట దీపం వెలిగించండి. ఆవు నెయ్యితో చేయండి. ఇలా చేస్తే కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. తరతరాలు కూర్చొని తిన్న తరగని సంపద మీ సొంతం అవుతుంది. కాబట్టి చక్కగా ఇలా చేసుకోండి. ఈ రాశి జాతకులకు ఇలా 4 గురువారాలు చేసేటువంటి ఈ యొక్క పరిహారం ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుంది. మీరు వినే 2 శుభవార్తలు ఈ రోజున ఏ వ్యక్తి ద్వారా అఖండ రాజయోగం కలగబోతుందో అన్నీ అర్థమయ్యాయని కూడా అనుకుంటున్నాము. మీలో ఉన్నటువంటి గొప్పతనం, మీరు సరి చేసుకోవాల్సిన పొరపాట్లు ఇవన్నీ కూడా ఈ వీడియోలో చక్కగా వివరించి చెప్పబడింది. ఈ వీడియో అర్థం కాకపోతే ఇంకొకసారి వీడియోను వినండి. విన్నాకనే వీడియోను లైక్ చేసి సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు. జై శ్రీరామ్.